జనాలు కూడా ప్యాకెట్లో జాదా ఎక్కువ తాకుతున్నారు, అది కల్తీ. వాళ్ళు నీకు 8-10 రోజుల తర్వాత వస్తాయి. ఇది రైతులు ఒక్కటి అయిపోయి చేసుకుంటే ఇది పని అవుతాయి. ఒకటి పోయి అడిగితే సార్ ఈ రంగంలో ప్రాఫిటే ఉన్నది, లాస్ లేదు. లాస్ ఎప్పుడు ఉన్నది అంటే నువ్వు తినిపించలేకుంటే నువ్వు లాస్లో వెళ్తావు. బర్రె మజర్బాయ్ పేరు చెప్తే పాలు ఇయ్యదు, వేరే ఆయన అమ్ముతున్నారు ఆయన పేరు చెప్తే పాలు ఇయ్యదు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఇక్కడైతే రైతు కొనుగోలు చేయడానికి వచ్చాడు. తమ్ముడు అన్న ఒకసారి మీ పేరు, మన ఊరు ఒకసారి చెప్పవా? నా పేరు సాయి అన్న, కరీంగూడ నుంచి వచ్చాం. గట్కేసర్ దగ్గర కరీంగూడ నుంచి వచ్చారు. ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేశారు? మేము ఇప్పుడు 2 తీసుకున్నాం అన్న. 2 తీసుకున్నారు. ఓకే, మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉందా? ఉన్నది. ఎన్ని బఫెలోస్ ఉన్నాయి అందాదా? ఇప్పుడు ఒక 6 ఉన్నాయి అక్కడ. 6 ఉన్నాయి. ఓకే, అవి ఎక్కడ తీసుకున్నారు? అవి మా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఓకే, అక్కడ తీసుకున్నారు. ఇప్పుడు ఈ 2 గేదెలు అయితే కొనుగోలు చేయడానికి వచ్చారు. అయిపోయిందా? తీసేసుకున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఇప్పుడు 3 o'clock వచ్చాము. 3 o'clock వచ్చారు. ఓకే, ఇప్పుడు పాలు చూసుకొని లోడ్ ఎక్కిచ్చేస్తారు. అవును. ఓకే, ఎన్ని పాలు అని చెప్పారు? ఇది వచ్చేసి 7 అన్నారు. తీసుకుంది ఇది ఒకటి. ఓకే, 7 లీటర్ పూటకు వచ్చేసి. పూటకు 7 లీటర్. ఓకే, టైంకి 7 లీటర్ల పాలు ఇచ్చేదని చెప్పారంట. తమ్ముడు అయితే కొనుగోలు చేశాం. ఇంకొకటి వచ్చేసి అక్కడ కదా. ఓకే, అక్కడ అది ఎన్ని పాలు లీటర్ అని చెప్పారు? కూడా 7 చెప్పారు. 7 చెప్పారా? ఓకే, ఆ బఫేలో కనబడుతుందిగా, ఇది కూడా 7 అని చెప్పారంట. మొత్తం కూడా 14 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు. రేట్లు అందాదా ఎంత పడాయి తమ్ముడు? గేదెలు వచ్చేసి 1.5 పడింది. 1.5. అది 1.5 సేమ్. ఓకే, 1,00,000 అయితే గేదె రేటు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి రేట్లు ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు 14 లీటర్ పాలు ఇచ్చేదని చెప్తున్నారు. 1,00,000 అయితే రేట్ అనేది పడిందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. తమ్ముడు మీరేం చదువుకున్నారు? తమ్ముడు మీరేం చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారు. ఇప్పుడు చదువుకుంటున్నారా? పని చేస్తారు? లేదు, దీన్ని మొత్తం ఈ రంగంలో మొత్తం ఇదే చేస్తారు. ఎట్లా ఉంది? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ రంగంలో? రీసెంట్ 1 year అవుతుంది. 1 year, రీసెంట్ గా 1 year అవుతుంది. ఓకే, అంటే ఇది వరకు జాబ్ గిట్లా ఏమైనా చేసారా? మరి జాబ్ బిజినెస్. ఓకే, ఈ రంగం ఎట్లా ఉంది ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర? కొత్తగానే ఉంది, ఇంకా ముందు తెలుస్తుంది. ఓకే, వర్కర్ పెట్టుకున్నారా? వర్కర్ ఉన్నారు. ఓకే, ఫామ్ లీజ్ ఫామ్? లీజ్ ఫామ్. ఎన్ని ఎకరాలు? 2 acres ఉంది. 2 acres ఉంది. గ్రాస్ గిట్లంతా గ్రాస్ ఉంది, సూపర్ నేచర్ మొత్తం 2 acres. ప్రెజెంట్ ఎన్ని పాలు సప్లై చేస్తారు? ఆడ 6 గేదెల పేరు మీద 33-35 దాకా వస్తుంది. 35. ఎంత మన దగ్గర లీటర్ ఎంత? మన దగ్గర లీటర్ ఇప్పుడు 80 రూపీస్. ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నాడు 80 రూపీస్. ఓకే, అక్కడ ఫామ్ దగ్గర వచ్చి తీసుకెళ్తున్నారా? ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. 80 రూపీస్ 1 లీటర్ చొప్పున అమ్ముతున్నారు మీరు. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మీకు తెలిసిన ప్రకారం ఎట్లా ఉంది? మంచిగా సాగుతుందా లేకపోతే? సాగుతూనే పర్లేదు, బాగానే. చేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది కాబట్టి. ఓకే, చేసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది. చేసుకోకపోతేనే మనకి ఇబ్బంది. వర్కర్ల మీద డిపెండ్ అయ్యి చేస్తే మాత్రం కష్టం. సూపర్ నీపర్ గడ్డి ఏమైనా వేసుకురా? సూపర్ నీపర్ ఉంది మాది. 2 acres లో మొత్తం అదే ఉంది. తర్వాత షెడ్, రూమ్స్ అవి ఉన్నాయి. ఓకే, ఎంత లీజ్ ఎంత? లీజ్ ఎంత ఫామ్? ఇయర్లీ ఉంది. ఇయర్లీ 2 lakhs అండి. ఓకే, అంటే మొత్తం మీకు ఇప్పుడైతే నెలకి అందాజు ఎంత వస్తున్నాయి మరి ఖర్చులు పోనీ ఇట్లా? ఇంకా అది మా వాళ్ళు చూసుకోవాలి అంత. ఇంకా అంతవరకు క్యాలిక్యులేషన్ అయితే రాలేదు. ఇప్పుడైతే గేదెల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి గేదెలు ఇంకా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇదైతే ఇప్పుడు 1,00,000 అయితే రేట్ అయితే చెప్తున్నారు రైతు. చూసుకోవచ్చు, మన యువ రైతులు కూడా మీరు డైరీ రంగంలోకి రావాలి. చాలా మంది కూడా మనం చేసుకోదగ్గట్టు అయితే రావాలండి. మనం ఒకరి మీద డిపెండ్ అయితే మాత్రం చాలా కష్టం ఈ రంగంలో. చూసుకోండి, ఇక్కడైతే పాలు చూసుకొని ఇప్పుడైతే లోడ్ ఎక్కిస్తారు. సాయి, ఎట్లా అనిపించింది మజర్బాయ్ డైరీ ఫామ్? ఓకేనా? మాట్లాడుకోవచ్చా? తీసుకోవచ్చా గేదెలు? తమ్ముడు ఓకే, థ్యాంక్ యూ. డైరీ సక్సెస్ కావాలని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా మంది దూడల వీడియో చాలా మంది నాకు కాల్ చేశారు. అవి ఎంతకు పోయినాయి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. ఎంతకు పోయేసారు అవి? అది ఫీమేల్ అయితే ఇచ్చిన అండి, 10,000కి ఇచ్చేసిన. ఓకే, మేల్స్ ఉన్నాయి ఇప్పుడు 4 అయితే. ఇంకా ఒక నాకు 15-20 డేస్ తర్వాత నా దగ్గర వస్తే మళ్ళీ ఉంటాయి. ఓకే, అదే 10 అక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, మళ్ళీ వచ్చే ముందు కూడా నేనైతే వీడియో చేస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సార్, ఇప్పుడు మన గేదెల విషయానికి వస్తే మొత్తం హర్యానా నుంచే లోడ్ వస్తున్నాయి. హర్యానా నుంచి వస్తున్నాయి, గుజరాత్ నుంచి కూడా బయలుదేరినాయి. అది కూడా ఒక వారంలో వస్తాయి. ఈ రోజు నైట్ అయితే ముర్రా దిగుతున్నాయి ఒక బండి. ఓకే, ఒక బండి దిగుతున్నాయి. ఆల్రెడీ కూడా ఒక 2 గీదల బండి దిగినాయి. ఓకే, మొన్న మీరు అయితే వీడియో వేశారు, అది అయితే వెళ్ళిపోయింది. కొత్త లోడ్ నిన్న వచ్చింది 2. ఓకే, అది ఉన్నది. అది కూడా ఉన్నారు కస్టమర్స్ తీసుకున్నాను. రైతులు మాట్లాడింది కూడా చూశాను సార్. ఒక కీసర్ నుంచి అయితే ఒక రైతు వచ్చి 2 గేదెలు కొనుగోలు చేశాడు. 1,50,000 లెక్క కొనుగోలు చేశారని చెప్పి. 14 లీటర్ల పాల కెపాసిటీ మొత్తం అట్లనే ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మనకి 100 దగ్గర 14 లీటర్లు 12 లీటర్లు. అదే దాని కింద ఏం తీసుకుంటాం భయ్? మంచి సరిగా తినిపియాలి ఉండాలి రేతు, అప్పుడు పాలు తీస్తారు. లేకుంటే ఎక్కడ పోయి దానా తినిపించలేదు, మేత సరిగా లేదంటే అది కూడా వేస్ట్ టైమే.
ఓకే. కొంతమంది ఉన్నారు ఇంకా కూడా వాళ్ళు దానాకు అలవాటు పడవలేదు, అట్లానే మేపుతున్నారు. కానీ దానా విషయంకి వచ్చి మళ్ళీ జొన్న సొప్ప కొట్టి వేసుకొని మేపుకుంటే చాలా మంచిగానే ఉన్నది అనుకోండి. క్వాలిటీ కూడా బాగా ఉన్నది కాదు నరేష్, నేను క్వాలిటీగా అయితే ఎప్పుడు కాంప్రమైజ్ చేయను. అన్ని కూడా క్వాలిటీ గేదెలు తెస్తున్నారు, రైతులు అయితే వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అక్కడ మీరు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి కాబట్టి ఇంత సేలింగ్ అయితే మీకు నడుస్తుంది. అవును, 100%. అందుకోసమనే మజర్బాయ్ దగ్గర అయితే మీరు తీసుకుపోతున్నారు, పాలు అయితే అక్కడ ఇస్తున్నాయి కాబట్టి చాలా మంది వస్తూనే ఉన్నారు రైతులు మాత్రం. సరే, ఈ ఎండాకాలంలో కొన్ని అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి గేదెలు అనేవి చనిపోతున్నాయి సార్, దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా లేకపోతే యాక్చువల్గా అది ఇప్పుడు ఎండ కొట్టినప్పుడు ఇప్పుడు సన్లో నిలబడి పొద్దు నుంచి పొద్దు దాకా ఒక బరే నిలబడితే అది బతాయి సస్తాయి. ఓకే. కొంచెం షెడ్ లేకుంటే చెట్టు కూడా ఉండాలి. మొత్తం ఎండ అయితే అది ఏమంటారు దీనికి, ఇది ఇది ఎండ కొట్టినాక షెడ్లో ఇప్పుడు ఎండ లేదు కాదు, నీడలో కట్టాలి, నీడ ఉండాలి. నీడలో కడితే ఏం ప్రాబ్లం రాదు. కొన్ని సడన్ గా హార్ట్ అటాక్ సంథింగ్ రావడం వల్ల కూడా చనిపోతున్నాయి. సన్ స్ట్రోక్ కావచ్చు కదా, సన్ స్ట్రోక్ కావచ్చు కాదు. ఎండలో ఉన్నది ఇమీడియట్గా నువ్వు తీసుకుపోయి నీళ్ళు తాకిపిస్తే కూడా ప్రాబ్లం కాదు. ఇక్కడ నుంచి తీసుకుపోయినాక మనుషులకు ఏం అలవాటు ఉన్నది అంటే తీస్తారు, సీదా నీళ్ళకు తీసుకుపోతారు. నేను కూడా సన్లో తిరిగి వచ్చిన తర్వాత ఇంటిలో ఏం చెప్తారు, హాఫ్ అన్ అవర్ ఆగురా, ఎంత తాగకూడదు అని చెప్తారు. అట్లానే మనం కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిగా ఉంటాయి. ఇక ఎండాకాలం ఉన్నది, కొంచెం మేత కూడా తిరగడానికి కూడా మేత ఉండదు, చేన్లో కూడా మేత లేదు, మంచి కొంచెం సరిగా మేత వేయలేదు, చూడలేదు అంటే వీక్ అయిపోయిగా అది అవుతాయి. ఒట్టిగా చచ్చిపోవడానికి కారణం ఏమున్నది, తప్పు చేస్తేనే కాదు, తప్పు అయితేనే కాదు, లేకుంటే లేదు. సరే, ఈయనప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అప్పుడు చచ్చిపోయింది, లేకుంటే కండిషన్ వీక్ ఉన్నది చచ్చిపోయింది, లేకుంటే ఎక్కువ జ్వరం వచ్చింది అప్పుడు చచ్చిపోయింది, ట్రీట్మెంట్ చేయలేకుంటే కాల్షియం తగ్గిపోయింది అప్పుడు చచ్చింది అంటే వేరే విషయం. కానీ ఎండాకాలంలో నువ్వు ఎండలో కట్టి ఇమీడియట్గా తీసుకుపోయి నీళ్ళు తాకిపోయి కట్టేస్తే డెఫినెట్గా మనుషులు జంతువులు అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీడలో ఉండి కొంచెం షెడ్ కూడా ఉంటే బెటర్. మీరు కూడా నేను కూడా ఎంత నిలబడతాం. ఇప్పుడు మనం ఇక్కడ వీడియో తీసడానికి వచ్చినప్పుడు అప్పుడు లేదు, క్లౌడ్ లో ఉన్నది సూర్య, ఇప్పుడు మొత్తం కొడుతుంది మనం ఎంత టైం నిలబడతాం. అదే ప్రాబ్లమ్స్ కాదు సార్. ఇప్పుడు ఈ పొదుగు వాపు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకో, క్లీన్నెస్ ఉండాలి, కింద క్లీన్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం డెవలప్ అయితే అది డైరీ కూడా డెవలప్ అయిపోయింది కదా తమ్ముడు. ముందుగా చెట్ట కింద కట్టేసేవాళ్ళం మనం, భూమి మీద ఉన్నది. ఏమైనా మనం రేకు కూడా వేస్తే కింద బెడ్ ముందుగా లేదు, మట్టి మీద కూర్చోపించేవాళ్ళం మనం. ఇప్పుడు బెడ్ కూడా వేసుకున్నాం, ఆ బెడ్ కూడా వేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం మ్యాట్ వేస్తున్నాం. ఇప్పుడు మ్యాట్ వేస్తే మ్యాట్కి ఏముంటాయి అంటే మ్యాట్లో మంచిగా ఉన్నది కదా, మంచిగా అయిపోతున్నాయి. సురు నా దగ్గర కూడా దాదాపు ఇది షర్ట్కు నేను 2 lakhs పైన అయింది నాకు, మ్యాట్స్కే 2 లక్షల పైన అయింది. నేను వేసినా కాదు, అందుకోసం సరిగా మంచిగా ఉంటే ఏం పదువురాపు ఏం ప్రాబ్లమ్ ఇష్యూస్ కూడా రాదు. ఓకే. మ్యాట్స్ ఉంటే మనకి నీట్నెస్ ఉంటే మనకి ఎలాంటి పొదుగు వాపు అయితే రావని చెప్తున్నారు ఇక్కడ మజాబ్ అయితే. ఇప్పుడు చూడండి, అది పాలు తీస్తున్నారు, ఆ కస్టమర్ కూర్చొని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మార్నింగ్ కూడా చూస్తాడు, ఇప్పుడు ఈవినింగ్ కూడా మళ్ళీ మార్నింగ్ కూడా చూసుకుంటారు, లేకుంటే ఇప్పుడు చూసుకుని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఫెసిలిటీస్ అయితే ఎవ్రీ కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు. నువ్వే కూర్చొని సన్లో పాలు సరిగా దారి సరిగా వస్తున్నాయి లేదు అంతా చూసుకోవాలి అంటే మనం అంతా మొత్తం ఆప్షన్ ఇస్తున్నాం. ఇక్కడే మనం మొత్తం ఆప్షన్ పడుతున్నాం, ఇక్కడే పాలు చూసుకొని మేత ఏం వేస్తున్నారు, వాళ్ళు దానా ఏం వేస్తున్నారు మొత్తం చూసుకొని తీసుకుపోయిన తర్వాత ఆయన మేప లేకుంటేనే ప్రాబ్లం ఆయనకు, లేకుంటే ఏం ప్రాబ్లం లేదు. అర్థమైంది కాదు. మళ్ళీ గ్యారంటీ అడుగుతారు, గ్యారంటీ ఏమున్నది ఇక్కడ చూసిన తర్వాత 3-4 times ఈ ఇంటిలో నువ్వు ఏం తినిపిస్తున్నావు నాకు ఏం తెలుసు. ఈరోజు మీరు వచ్చారు, నేను మీకు ఈరోజు బిర్యానీ తినిపించినా అనుకో, నేను ఇంటికి వచ్చినావు, నేను 2 days కూడా నీ దగ్గర 1 days కూడా అంటే నువ్వు నాకు ఏం లేదు నీళ్ళు కూడా అడగలేదు అంటే నేను ఉంటా బతుకా, చచ్చిపోతాను నేను. ఇది అయితే బర్రె పాలు ఇచ్చేది, నువ్వు తీసుకుపోయి సరిగా తీసిపిస్తేనే కాదు నీకు పాలు వచ్చేది ఎంత వచ్చేది. సార్, ఈ రంగంలో ప్రాఫిటే ఉన్నది, లాస్ లేదు. లాస్ ఎప్పుడు ఉన్నది అంటే నువ్వు తినిపించలేకుంటే నువ్వు లాస్లో వెళ్తావు. ఈ రంగంలో లాస్లో పోయిన మనుషులు సరిగా తినిపించలేదు, సరిగా దానా వేయలేదు, సరిగా ఏం మేత వేయలేదు, ఏం తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అమ్మడానికి వచ్చేసారు, 1 year ఉన్నారు, 2 years అయింది,
5 months అయింది, 2 months అయింది, 1 month అయింది, వాళ్ళు అమ్ముతున్నారు. కానీ వాళ్ళు గైడెన్స్ ఏమి ఇస్తున్నారు రైతులకు? భాయ్ నువ్వు తీసుకోబోతున్నావు, నాకు 1,40,000, 1,50,000, 2 లక్షలు, 1,90,000, 1,80,000 ఇచ్చి నా దగ్గర నుంచి బర్రె తీసుకోపోతున్నావు. కానీ నువ్వు బర్రెకు ఇది 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 తినిపిస్తేనే నీకు పాలు వస్తాయి తమ్ముడు, లేకుంటే రాదు అని ఎవరు చెప్పడానికి రెడీ ఉన్నారు చెప్పు? ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్తారు కాదు. నా దగ్గర వచ్చేది కస్టమర్ నా ఎక్స్పీరియన్స్కే వస్తారు. మజర్ కానీ పోతే ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆయన చెప్తారు ఏం తినిపించాలి. నేను ప్రతి మనిషికి గీత ఇచ్చిన ముందుగా చెప్తాను, నేను ఇంత దానా ఈ టైంకు వేయాలి, ఇంత మేత ఇది వేయాలి, ఇది ఇస్తేనే బర్రె తీసుకోపో, లేకుంటే వద్దు ముందే చెప్పేస్తారు. ముందుగానే ఇచ్చినప్పుడు చెప్తాను తమ్ముడు, ఇచ్చినది చెప్తా, ఇది తినిపిస్తారంటే తీసుకోపోండి, లేకుంటే లేదు, నష్టంలో వెళ్ళిపోతావు స్ట్రేట్ అవే. అర్థమైంది కాదు? ఒక బర్రెకి డైలీ దానా మీద 200 ఖర్చా ఉన్నది నీకు, అది నువ్వు తినిపిస్తేనే కాదు. ఏ టైంకు ఎంత మేత వేయాలి, ఎంత దానా వేయాలి, ఏమి వేయాలి మొత్తం చెప్పి నేను ఇస్తా. బర్రె మజర్ భాయ్ పేరు చెప్తే పాలు ఇవ్వదు, వేరే ఆయన అమ్ముతున్నారు ఆయన పేరు చెప్తే పాలు ఇవ్వదు. పాలు ఎక్కడ ఇస్తాయి అంటే మేత వేస్తేనే పాలు ఇస్తాయి. అర్థమైంది కాదు? మనం అందరికీ ఆ గైడెన్స్ ఇస్తున్నాం, అందరూ వచ్చి కూర్చొని తీసుకొని పోయిన తర్వాత మంచిగా అయితే నా ఇంటర్వ్యూస్ కూడా చూసుకోతాం మూడు. నేను ప్రతి టైం చెప్తున్నా ఏం చేయాలి ఏం చేయకూడదు అని. ఫాలోఅప్ అయితే కాదు, అవును ఫాలోఅప్ కాలేకుంటే ఎక్కడ అయితే చెప్పండి, ఫాలోఅప్ అయ్యాలి డెఫినెట్గా. ఇది అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రాఫిట్స్ ఉన్నాయి, లేదని లేదు. పోయి కేంద్రం పోయిస్తున్నారు, అక్కడ కూడా రేట్ సరిగా మాట్లాడుకోవాలి. నువ్వు కష్టం చేసేనికి వేరే మంచి బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఒక ఊరు మంచి అందరూ జమ 50 ఎక్కడ ఉన్నది 70 చేసుకోండి, 70 ఎక్కడ ఉన్నది 75 చేసుకోండి, అది మాట్లాడుకొని చేసుకోవాలి కాదు. ఒక భూమిలో ఒక ఇథనాల్ వేస్తే దానికి 100 వస్తాయంట, అది 100 అమ్మాలి అంటే బ్రోకర్స్ ఉన్నారు, రైతుకు డబ్బులు రాదు. ఇక్కడ కూడా నువ్వు తీసుకోపోయి పాలు అమ్మాలి అంటే బ్రోకర్సే అనుకోండి, అది కేంద్రం వాళ్ళు. నువ్వు తీసుకుపోయి నువ్వు కష్టపడి నువ్వు మార్నింగ్ ఈవినింగ్ పాలు తీసి మేత వేసి అంతా తీసుకుపోయి ఆయనకు ఇస్తే ఆయన 50 ఇస్తామంటాడు, 55 ఇస్తామంటారు, 60 రూపీస్ ఇస్తానండి. మినిమం మీరు గట్టిగా మాట్లాడాలి కదా, 65 నుంచి 70 అయితే మినిమం ఒక రేటు మాట్లాడి ఇవ్వాలి పాలు. నువ్వు కల్తీ అయితే ఏమి ఇస్తలేదు కాదు ఆయనకు. నువ్వు ఎవరికి ఇంటికి పోస్తున్నావు అంటే నీళ్ళు పోసుకొని తీసుకుపోతే ఆయన దగ్గర మిషన్ లేదు ఏమో నువ్వు ఇచ్చేస్తావు. కానీ ఈయన దగ్గర మిషన్ ఉన్నది కాదు. నువ్వు ఇంత కూడా నీళ్ళు పోస్తే అరే భాయ్ నీ పాల్లో నీళ్ళు ఉన్నది అని నీవు డబ్బులు కట్ చేస్తారు, లేకుంటే తీసుకోడు. నువ్వు 100% ప్యూర్ ఇచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకోవాలి కాదు. గట్టిగా మాట్లాడి ఇస్తేనే సరిగా బతారు. 50 రూపీస్లో కూడా అంతే ప్రాఫిట్ ఉన్నది తమ్ముడు, లేదని లేదు. కొంచెం ఎక్కువ రావాలి అంటే ఎక్కువ చూసుకోవాలి. ఓకే, రేతులు ఒక్కటి అయిపోయి చేసుకుంటే ఇది పని అవుతాయి. ఒకటి పోయి అడిగితే ఒకటి అడగలేదు, కలిసి ఉండాలి తమ్ముడు, సాయం ఉండాలి. ఒక డైరీ ఫామ్, నీకు ఒక డైరీ ఫామ్ నాకు ఒక డైరీ ఫామ్, ఇదే ఊళ్ళోనే ఉన్నది అనుకో. ఈ రోజు నా దగ్గర దానా అయిపోయింది, నేను ఫోన్ చేస్తే ఏమైనా హాలిడే ఉంటే నేను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వాలి నాకు, నేను తీసుకొచ్చినప్పుడు నీకు ఇవ్వాలి రిటర్న్. అర్థమైంది కాదు? అదే కాంప్రమైజ్ చేసి అందరూ చేసుకుంటే సరిగా ఉంటాయి కాదు. ఒక్క మాట మీద నిలబడితేనే అవుతాయి పని. కౌంటర్స్ అయితే అందరూ వేయడానికి వీలు కాదు, ఎందుకంటే ఊర్లో అయితే కౌంటర్స్ వేయాలంటే 100 కిలోమీటర్స్ కూడా సిటీ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ పక్కనే డిస్ట్రిక్ట్ లేకుంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ కూడా వేయవచ్చు. కానీ జనాలు కూడా ప్యాకెట్లో జాదా ఎక్కువ తాకుతున్నారు. అది కల్తీ ఉన్నది. ఎంత రోజు అయింది నీ దగ్గర, ఈ రోజు వెండి పాలు నీకు 8-10 రోజుల తర్వాత వస్తాయి ఇది పాలు. ఇది రైతులకు వీళ్ళు సపోర్ట్ చేస్తే మంచి, ఇంటికి కూడా ఆరోగ్యం మంచిగా ఉంటాయి కాదు. ఇది ముందుగా చూసుకొని పాలు తీసుకొని వెళ్తే. సరే, ఇప్పుడు కౌంటర్ అన్నారు, కౌంటర్కి ఏమన్నా మన పర్మిషన్ తీసుకోవాలా జిహెచ్ఎంసీ నుంచి? జిఎంసీ లైసెన్స్ డెఫినెట్లీ, ఏ మండల్లో ఉన్నారు అక్కడ మా ఎంసీహెచ్ది మీకు లైసెన్స్ తీసుకోవాలి కంపల్సరీ. లైసెన్స్కు డబ్బులు ఎంత అవుతాయి తమ్ముడు? 1000 రూపీస్ కూడా కాదు. ఓకే, 1000 రూపీస్ కూడా కాదు. నీట్నెస్ అయితే ఎట్లా మెయింటైన్ చేయాలి అట్లా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా నువ్వు లాస్ట్ టైం వచ్చిన తర్వాత కూడా అది అమ్మిపోయిన తర్వాత కూడా ఇది కొత్త స్టాక్ వచ్చేవాడు. క్వాలిటీ అయితే నువ్వు చూడొచ్చు. హర్యానా నుంచి అయితే లోడ్స్ వస్తున్నాయండి. ఈ రోజు నైట్ కూడా లోడ్ వస్తుందని చెప్పారు. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ పాలు చూసుకోండి, ఇక్కడ 2 పూటలు కాదు 3 పూటలు కూడా పాలు చూసుకోండి, చూసుకుని తీసుకోబోయే భాయ్. ఇక్కడ మొత్తం చూసుకున్న తర్వాత మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉండదు కాదు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.